బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కుండపోతగా వానలు పడుతున్నాయి. మరో 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇన్నాళ్లు వానల కోసం ఎదురు చూసిన రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మణ్ చందా మండలంలో ధర్మారం నుండి సోన్కు వెళ్లే మార్గం భారీ వర్షానికి కొట్టుకుపోయింది. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను ఎన్డీఆర్ఎఫ్ పరిశీలించింది. ప్రాజెక్టు దిగువన ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కడెం మండలం ధర్మాజీపేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని కుర్రగూడ, పాత రేవుజ్పేట గ్రామాల మధ్య అప్రోచ్ వంతెన కొట్టుకుపోయింది. ఆయా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మంచిర్యాల జిల్లాలో రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. రాళ్లపేట్ కాజ్వే ఉధృతికి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు నిర్మల్ జిల్లా ఖానాపూర్ తడిసి ముద్దయింది. రెంకొని వాగుపై ఉన్న రోడ్డు తెగిపోవడంతో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షానికి మంచిర్యాల జిల్లాలోని సింగరేణి ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీరాంపూర్, మందమర్రి ఓపెన్ కాస్ట్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ఓపెన్ కాస్ట్ గనుల్లోని రహదారులు బురదమయంగా మారిపోయాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. శ్రీరాంపూర్ ఉపరితల గనిలో 10,000 టన్నులు, మందమర్రి ఓపెన్ కాస్ట్లో 4,000 టన్నుల బొగ్గు వెలికితీతకు విఘాతం కలిగింది. ప్రస్తుతం రాక్ పాయింట్లలో నిల్వ ఉన్న బొగ్గును సింగరేణి అధికారులు సరఫరా చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెద్దపల్లి జలమయమైంది. పలు కాలనీలు, ఇళ్లలోకి వరద నీరు చేరింది. వర్షపు నీటితో పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దపల్లిలో అనేక కాలనీలు వరదమయమయ్యాయి. ఇటు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇందిరా ప్రియదర్శిని కాలనీ ప్రాథమిక పాఠశాల చుట్టూ భారీగా వరద నీరు చేరడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జోరు వానలు దంచి కొడుతున్నాయి. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి గ్రామంలో సైడు కాలువలు నిండి పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాకతీయ ఓపెన్ కాస్ట్ 2-3 గనుల్లోకి వర్షపు నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. బొగ్గు వెలికితీసే యంత్రాలు బురదలో కూరుకుపోవడంతో 8,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మరోవైపు కాళేశ్వరం పుష్కర ఘాట్ మెట్లపై నుంచి వర్షపు నీరు జాలువారుతూ జలపాతాన్ని తలపించేలా కనువిందు చేస్తోంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు వచ్చిన భక్తులు, సందర్శకులు ఘాట్ వద్దకు చేరుకుని ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తున్నారు. 1000 కళ్లతో ఎదురు చూస్తున్న వానలు ఎట్టకేలకు కురవడంతో పంట పొలాల్లోకి వరద నీరు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లా మంగపేట సమీపంలోని సండ్రోని, శాంతినగర్, గుత్తికోయగూడెం ప్రాంతాల్లో టోర్నడో బీభత్సం సృష్టించింది. సుమారు అరగంట పాటు భారీ గాలులతో కూడిన వర్షం కురిసింది. వందల వృక్షాలు నేలవాలినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. 2 ఏళ్ల క్రితం మేడారంలో మొదటిసారి టోర్నడో వచ్చి వేలాది వృక్షాలు నేలకూలిపోయాయి. మళ్లీ అదే తరహాలో వందలాది వృక్షాలు కూలిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు జోరుగా పడుతున్నాయి. హవేలీ ఘన్పూర్ మండలంలోని దూపిసింగ్ తండా సమీపంలోని వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున ప్రజలెవరూ వంతెన దాటేందుకు ప్రయత్నించొద్దని అధికారులు హెచ్చరించారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మియాపూర్ మ్యాన్హోల్లో పడి గల్లంతైన బాలయ్య ఆచూకీ ఇంకా తెలియడం లేదు. గల్లంతైన వ్యక్తి కోసం పోలీసులు, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. గంటలు గడుస్తున్నా బాలయ్య ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మియాపూర్లో రిపేర్ల కోసం పలుచోట్ల మ్యాన్ హోల్స్ ఓపెన్ చేశారు. వర్షాకాలంలో ఇలాంటి పనులు మొదలుపెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. జలమండలి, సివరేజ్ బోర్డు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.